హాయ్ వెల్కమ్ టు అవర్ స్టడీ జోన్. మరి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఈ విభాగం నుంచి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మనం ఈరోజు క్లాస్ అయితే చేస్తున్నాం. ఈ ప్రశ్నలు మీకు ఎక్కడ కూడా చూసి ఉండరు అనమాట, అంత డీప్ స్టడీ చేసి మనం ఈ ప్రశ్నలు అయితే తీసుకొస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ చెప్పి ఆన్సర్కి టిక్ కొట్టడం కాదు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కి దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చాలా మీకు ముఖ్యమైనటువంటి క్లాస్ ఇది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మరి ఈ యొక్క 6 షెడ్యూల్స్ అనే యాప్లో కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఏపీ హైకోర్టుకి సంబంధించి 200 రూపీస్కి లభిస్తుంది. ద బెస్ట్ కోర్స్ ఏపీ హైకోర్టుకి సంబంధించి 500 రూపీస్కే లభిస్తుంది. అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ 250కే లభిస్తుంది. కాబట్టి 6 షెడ్యూల్ జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6 షెడ్యూల్ జోన్ యాప్లో మీకు ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ మరియు ఏపీ జీకేకి సంబంధించిన క్లాసులు ఉచితంగా లభిస్తాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మీకు డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఆ లైవ్ క్లాసెస్లో ఏ కోర్స్ కొనని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మీ హైకోర్టు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇది మేము ఫ్రీగా ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా 6 షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సంగాయ్ అనేటువంటి ఒక పండగ. సంగాయ్ అంటే ఇక్కడ ఏంటంటే కేవలం ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం ఏంటని చెప్తే ఇక్కడ ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి తర్వాత చెప్తాను. కేవలం ఒక రాష్ట్రంలో ప్రపంచంలో కేవలం ఒకే ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ఒక జింక అనమాట. అలాంటి జింక ఇంకెక్కడా కూడా ఉండదు, ఆ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఆ జింక పేరు మీద ఒక పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు, సాంగాయ్ అనేటువంటి పండుగ. మరి ఈ పండుగను ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు అనేటువంటిది క్వశ్చన్. అదేవిధంగా మీరు ఇక్కడ ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అయిపోయాక మీరు నేను ఆన్సర్ చెప్పకముందు ఓన్గా చేశారు అనేది కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా? మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మరి ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ మనకి మణిపూర్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వివరాలు చూసినట్లయితే సాంగాయ్ ఫెస్టివల్ అనేటువంటిది కేవలం మణిపూర్, భారతదేశంలో మణిపూర్లో ప్రతి సంవత్సరం నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు జరిగేటువంటి ఒక వార్షిక ఫెస్టివల్ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ పండుగను ఎవరు నిర్వహిస్తారు అంటే మణిపూర్ యొక్క పర్యాటక శాఖ, అంటే మణిపూర్ టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మణిపూర్ టూరిజం డిపార్ట్మెంట్ ఈ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంది. అసలు ఈ సాంగాయ్ అంటే ఏంటంటే ఒక అరుదైన జాతి రాష్ట్ర జంతువు సాంగాయ్ అనేటువంటి జింక. అది కేవలం మణిపూర్లో మాత్రమే ఉంటుంది కాబట్టి మణిపూర్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వ, సాంప్రదాయ, సహజ వనరులు మరియు టూరిజం వీటన్నిటినీ కూడా ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మణిపూర్ టూరిజం డిపార్ట్మెంట్ సాంగాయ్ ఫెస్టివల్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా వారం రోజులు కండక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే తమాషా ఈజ్ ద ఫేమస్ ఫోక్ ఫార్మ్ ఆఫ్ మ్యూజికల్ థియేటర్. తమాషా అనేటువంటిది ఒక ఫేమస్ ఫోక్, అంటే ఒక జానపద సంగీత నాటక రూపము, అంటే హ్యూమర్తో కూడినటువంటి సంగీతము మరియు నాటక రూపము తమాషా అనేటువంటిది. అయితే ఈ తమాషా ప్రసిద్ధ జానపద సంగీత నాటక రూపము ఏ రాష్ట్రానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే మీకు పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మహారాష్ట్ర. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తమాషా అనేటువంటిది భారతదేశంలోని మహారాష్ట్ర నుండి ఉద్భవించిన ఒక ప్రసిద్ధమైనటువంటి జానపద సంగీత నాట్య నృత్య రూపకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకి గోందాల్, జాగ్రాన్ మరియు కీర్తన్ అనేటువంటి జానపద రూపాల నుండి ఇది ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. ఇది మహారాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాల్లో పాతుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఈ యొక్క జానపద రూపకాన్ని కొన్ని థియేటర్స్లో కూడా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూదులు ఎవరైతే జ్యూస్ అంటారో మనకి జ్యూస్, ఈ జ్యూస్ యొక్క ప్రార్థనా స్థలం పేరేమిటి? జ్యూస్ యొక్క ప్రార్థనా స్థలము పేరేమిటి అనేటువంటిది క్వశ్చన్. అంటే మరి క్రిస్టియన్స్కి చర్చ్, అదేవిధంగా మాస్క్ మనకి ముస్లిమ్స్కి టెంపుల్ మనకి ఎట్లా ఉంటుందో అలా ఈ యొక్క జ్యూస్ ఎవరైతే ఉన్నారో యూదులు అని అంటారు కదా, వీళ్ళ యొక్క ప్రార్థనా స్థలం పేరేమిటి? మీరు తెలిస్తే ఖచ్చితంగా ముందు నాకు ఆన్సర్ చెప్పేలోపు కామెంట్ చేయండి. మరి ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ సినగోన్, చర్చ్, మసీద్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చాడు. మరి అన్నీ మనకు తెలిసినాయి కాబట్టి సినగోన్ అనేటువంటి తెలియదు కాబట్టి సినగోగ్ అనేటువంటిది ఇక్కడ సినగోగ్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి యూదుల యొక్క టెంపుల్ అనేటువంటిది మనకి ప్రార్థనా స్థలం అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట, సినగోగ్. మరి వివరాలకు వెళ్ళినట్లయితే సినగోగ్ అనేటువంటి దాన్ని ప్రార్థనా మందిరాన్ని మనకి యూదుల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా మందిరం అనమాట. ఇక్కడ మతపరమైనటువంటి ప్రార్థనలు అనేటువంటి జరుగుతుంటాయి, సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి, అదేవిధంగా
మనకి అనేక హిబ్రూ అధ్యయనాలు అంటే వాళ్ళ మత గ్రంథ అధ్యయనాలు, గాయక ప్రదర్శనలు, గానాలు, సంగీతము, పిల్లల యొక్క నాటకాలు, వేడుకలు, పండుగలు ఇవన్నీ కూడా ఆ ప్రార్థనా మందిరంలో జ్యూస్ అనేటువంటి వాళ్ళు, యూదులు అనేటువంటి వాళ్ళు జరుపుకుంటారు. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే సినగోగ్ అని పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక ముఖ్యమైనటువంటి చూసుకున్నట్లయితే కథాకళి నృత్య శైలి ఏ రాష్ట్రానికి చెందింది? ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనుకోవచ్చు. మరి కథాకళి నృత్య శైలి ఏదైతే ఉందో ఇది కథాకళి నృత్య శైలి ఏ రాష్ట్రానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే కథాకళి నృత్య శైలి మనకి కేరళ రాష్ట్రానికి చెందింది. అందరికీ తెలుసు. కథాకళి అంటే ఇక్కడ మనకి కథను చెప్పేటువంటి కథకుడు ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వేషధారణతో ఆయన హావభావాలతో కథను, ముఖ్యంగా కృష్ణుడి యొక్క కథలను ప్రదర్శిస్తారు. వాళ్ళు వేసుకునేటువంటి మొహానికి కలర్ని బట్టి కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనం డిస్క్రైబ్ చేయొచ్చు. గ్రీన్ కలర్ వేసుకుంటే అక్కడ ఆ క్యారెక్టర్లో మెయిన్ ఆర్టిస్ట్, అదేవిధంగా ఏదైతే రాజుకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. రెడ్ కలర్ వాడినట్లయితే అక్కడ ఒక ఎవరైతే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కథలో విలన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెడ్ కలర్ అనేటువంటిది అప్లై చేస్తారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క భావాన్ని అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని తెలియజేస్తుంది అనమాట. ఇది ఒక క్లాసికల్ డ్యాన్స్. ఇది నృత్యం, నటన మరియు సంగీతం 3 కలిసి ఉంటాయి కథకళిలో. ప్రధాన పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ ప్రధాన పాత్రలని మనకు సాత్విక్, రాజసిక్, తామసిక్ అనే 3 రకాలుగా ప్రధాన పాత్రలు వివరిస్తారు అనమాట. అంటే సాత్విక్ అంటే మనకి గ్రీన్ కలర్ వేసుకుంటాడు, రాజసిక్, తామసిక్ ఇలాగా ముగ్గురిని వేసి 3 రకాలైనటువంటి ప్రధాన పాత్రలు అక్కడ నృత్యం, నటన మరియు సంగీతం కలిపి వాళ్ళు ప్రదర్శించాలనుకునేటువంటి ఆ కథను ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అత్యంత పురాతనమైన సంగీత వాయిద్యం ఏది? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బాగా అత్యంత పురాతనమైన సంగీత వాయిద్యం ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. వీణ, తబలా, సితార్ మరియు సరోద్, వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అన్నిటికన్నా పురాతనమైనది చూసుకుంటే మనకి వీణ చాలా పురాతనమైనటువంటి సంగీత వాయిద్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో మనకి వీణలు బాగా తయారీలో ఫేమస్ అనమాట ఇండియాలోనే. సో వీణ అనేటువంటిది ఫేమస్. మనకి వీణ అత్యంత పురాతనమైనదని చెప్పుకోవచ్చు. ఈ వీణలో సరస్వతి వీణ, రుద్రవీణ, విచిత్ర వీణ అనేటువంటి వీణలు కూడా ఉంటాయండి. అంటే వీణలన్నీ ఒకటి కాదు, అది వచ్చేటువంటి మ్యూజిక్ని బట్టి సరస్వతి వీణ, రుద్రవీణ, విచిత్ర వీణ అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి శబ్దాన్ని ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఈ యొక్క వీణ అనేటువంటిది వీణకి కంటిన్యూషన్గా సితార్ అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే వీణకి సింప్లిఫికేషన్ సితార్ అనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూఫీ కలాం ఈజ్ ఎ టైప్ ఆఫ్ డివోషనల్ మ్యూజిక్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ విచ్ స్టేట్ అని అన్నాడు. సూఫీ కలాం అనేటువంటిది ఒక ప్రముఖమైన ముస్లిం కళాకారులు ప్రదర్శించేటువంటి ఒక రూపకం. అది ఏ రాష్ట్రానికి చెందినటువంటిది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కాశ్మీర్. ఇప్పుడు రాష్ట్రం కాదనుకోండి. సూఫీ కలాం అనేటువంటిది సూఫీల యొక్క భక్తి భావాన్ని, కవిత్వాన్ని ప్రదర్శించేటువంటి ఒక మ్యూజికల్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఎవరైతే ముస్లిమ్స్ గ్యాదర్ అవుతారో వాళ్ళ సమావేశాల్లో వీటిని పాడుతూ ఉంటారనమాట. ఇది ఎక్కువగా మనకి కాశ్మీర్లో ఉంటాయి. వీళ్ళు బాగా ఆధ్యాత్మికం, అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏదైతే ప్రేమ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దీంట్లో వాళ్ళు ప్రతిబింబిస్తారు. ఈ సూఫీ కలాంలో చూసుకున్నట్లయితే మనకి కవ్వాలి, కాఫీ, ఖయాల్ మరియు తరానా అనేటువంటి వేరియస్ టైప్స్ అనేటువంటి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే చిత్రగుప్తుడికి ఉన్న భారతదేశంలో చిత్రగుప్తుడికి ఉన్న ఒకే ఒక ఆలయం అది ఎక్కడ ఉంది? సో మరి ఇది క్వశ్చన్ అనమాట. చిత్రగుప్తుడికి కూడా ఒక ఆలయం ఉంది. మనకి సూర్యుడికి 2 ఆలయాలు, బ్రహ్మకు ఒక ఆలయం ఎట్లాగైతే ఉందో చిత్రగుప్తుడికి కూడా భారతదేశంలో ఒకే ఒక ఆలయం ఉంది. అది ఎక్కడ ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి భారతదేశంలో చిత్రగుప్తుడికి ఉన్నటువంటి ఒకే ఒక ఆలయం ఎక్కడ అంటే మధుర అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్, మనకి తమిళనాడులో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు అయినటువంటి కుమార్ గంధర్వ. ఈ కుమార్ గంధర్వ ఎవరైతే ఉన్నారో ఈ కుమార్ గంధర్వ గురించి ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు అయినటువంటి కుమార్ గంధర్వ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేటువంటిది ఇచ్చారనమాట 3. ఈయన కుమార్ గంధర్వ యొక్క నిర్దిష్ట సాంప్రదాయం మరియు నిర్దిష్ట నియమాలు అంటే ఒక హిందుస్థానీ సంగీతంలో ఉన్నటువంటి పాత వాటిని కట్టుబాటులను ఆయన నిరాకరిస్తూ కొత్త విధానాలను తీసుకొచ్చాడు. ఆయన సంగీత శాస్త్రవేత్త కూడా, అంటే సంగీతంలో కొత్త తరహాలను తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త ఆయనకు 1990లో పద్మ విభూషణ్ అవార్డు లభించింది అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ దీస్ 3 స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో గెస్ చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కుమార్ గంధర్వ గురించి సరైనవే. ఓకే, ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం.
సో ఇక్కడ కథక్ సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనది కానిది ఏది, కథక్ అనేటువంటి నృత్య రూపకం ఏదైతే ఉందో ఈ కథక్ నృత్య రూపకం గురించి సరి కానటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేయండి అని మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట. మరి వీటిలో మీకు సరైనటువంటిది ఏంటి అని చూసుకున్నట్లయితే కథక్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు చూసుకుంటే ఇక్కడ ఉత్తర భారతదేశ నృత్య రూపకం కథక్. ఇది ప్రేమ నృత్యం, దీన్ని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. కథక్ అనే పదం కథ నుండి ఉద్భవించింది. ఇది కథను చెప్పే కళ. కదలికలు చీలమండలం నుంచి ధరించే గంటలు మరియు శరీర భాష నుండి స్వీకరించబడిన శైలకృత సంజ్ఞల ద్వారా ఉద్భవించబడినటువంటి క్లిష్టమైన పాదముద్రలతో కూడినటువంటి డ్యాన్స్. అంటే ఇది ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించింది అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్టే. కథక్ అనే పదం కథ చెప్పే కళ, కథకుడు అంటారు ఎవరైతే చెప్తారో వాళ్ళని, దాని నుంచి వచ్చింది, ఇది కరెక్టే. చీలమండలం అంటే కాలుకి చీలమండలం ఏదైతే ఉందో దీని నుంచి ప్రదర్శించేటువంటి కళ అనేటువంటిది కరెక్టే. కానీ దీన్ని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రాంగ్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కథక్ ఎక్కడ ఉద్భవించిందంటే ఉత్తరప్రదేశ్లో ఉద్భవించింది కథక్ హిందూ మరియు ముస్లిం భావాలను కూడా మిళితం చేసే టైప్ ఆఫ్ డ్యాన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆది శంకరాచార్యుడు నిర్మించినటువంటి ఏవైతే మఠాలు ఉన్నాయో ఆ మఠాలని ఇక్కడ గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ మనకి శృంగేరి, ద్వారకా, జోషి కదండి, జ్యోతి మఠం, ప్రయోగ మఠం అని ఇచ్చాడు. ఇక్కడ మరి ఏది సరైనటువంటి ఆప్షన్స్ మనకి ఈయన నిర్మించినటువంటి వాటిలో చూసుకుంటే జ్యోతి మఠ్, ద్వారకా మఠం, పూరి, శృంగేరి, ఇవన్నీ కూడా ఈ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కుంభమేళా అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎక్కడ జరగదు అని అడుగుతున్నాడండి. కుంభమేళా ఎక్కడ జరగదు? సో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడండి, హరిద్వార్, వారణాసి, నాసిక్ మరియు ప్రయాగ. మరి వీటిలో కుంభమేళా ఎక్కడ జరగదు అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో నాసిక్లో జరగదు, ఎందుకంటే నాసిక్ గోదావరి కదా, సో నాసిక్లో జరగదు. మరి కుంభమేళా యొక్క ప్రాధాన్యత మనం చూసుకున్నట్లయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందువులు గ్యాదర్ అయ్యేటువంటి ఒక ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు అనమాట. అతిపెద్ద శాంతియుత మతపరమైన సమావేశం. నాట్ ఓన్లీ హిందూస్కి, ప్రపంచంలోనే అతిపెద్ద మత సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే కుంభమేళాలో జరుగుతుంది. ఈ కుంభమేళాలో మనం చూసుకుంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. 4 పవిత్ర నగరాలు భారతదేశంలో, ఒకటి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని. ఈ మూడిట్లో కూడా మనకి ఈ 3 ప్లస్ మనకి ఏదైతే వారణాసి ఏవైతే ఉన్నాయో వీటిలో వరుసగా 4 సంవత్సరాలు, 1 సంవత్సరం తర్వాత ఒకటి రొటేట్ జరుగుతుంటుంది అనమాట. కానీ నాసిక్ అనేటువంటిది ఉండదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈస్ట్ రాఫెల్ అని ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ఎవరిని పిలుస్తారు? ఈస్ట్ రాఫెల్ అనేటువంటి వారు ఇక్కడ ఎవరిని పిలుస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. అంటే రాఫెల్ ఆఫ్ ఈస్ట్ అని ఎవరిని పిలుస్తారంటే, ఈస్ట్ అంటే రాఫెల్ అంటే ఎవరంటే మనకి వెస్టర్న్ కంట్రీస్లో అక్కడ చిత్రకారుడు రాఫెల్. మరి ఈస్ట్లో అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి చిత్రకారుడిగా మనకి రాజా రవివర్మని చెప్తారనమాట. రాజా రవివర్మ అంటే ప్రస్తుతం మనం మొక్కేటువంటి దేవుని యొక్క పటాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా రూపొందించినది ఈయనే. కాబట్టి ఈయన్ని ఈస్ట్ ఆఫ్ రాఫెల్ అని మనకి రాఫెల్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే కేరళ ప్రజలు అంటే మనకి సంక్రాంతి ఎట్లా జరుపుకుంటామో కేరళలో అంత ఫేమస్ ఫెస్టివల్ వాళ్ళకి ఏంటి అంటే మనకి ఓనం కనుక వచ్చినట్లయితే కేరళ యొక్క జీడిపి పెరిగిపోతుంది అనమాట ఆ పర్టికులర్ పీరియడ్లో. సో మరి ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండగ ఓనం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క 4 అంశాలతో దేనికి సంబంధించింది ఓనం అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఒకటి మహిషాసురుణ్ణి దుర్గాదేవి చంపడం, మహాబలి అనేటువంటి సిచ్యువేషన్, రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగా చేస్తారు, శివుడి మీద భక్తితో ఈ ఓనం సెలబ్రేట్ చేస్తారు అని ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో మీరు సరైనటువంటి ఆన్సర్ని గుర్తించండి. మీకు తెలిస్తే ఇమీడియట్గా టైప్ చేయండి, కామెంట్ చేయండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ మహాబలి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి ఎందుకు మహాబలి ఏంటంటే వివరాలు చూసుకున్నట్లయితే పురాణ చక్రవర్తి అయినటువంటి మహాబలి ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణువు యొక్క వామన అవతారం. మహాబలి అంటే మనకి బలి చక్రవర్తి అంటాం. బలి చక్రవర్తిని వామన రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి కిందకి తొక్కినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో ఆ సందర్భానికి ప్రతీకగా కేరళ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మలయాళీ ప్రజలు ఒక వార్షిక పండగగా దాన్ని గుర్తించి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మహాబలి అంటే బలి చక్రవర్తి యొక్క బలి, అది మహాబలి.
ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రముఖ డ్యాన్సర్ అయినటువంటి మల్లికా సారాభాయ్ గురించి ఇక్కడ మీకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మరి 4 స్టేట్మెంట్స్లో మీరు ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అనుకుంటున్నారో ఐడెంటిఫై చేయండి. అసలు మల్లికా సారాభాయ్ అంటే ఎవరంటే భారతదేశం నుంచి మొట్టమొదటి మిస్ ప్రపంచంలో అందాల పోటీలకు వెళ్ళి విశ్వసుందరిగా గెలిచినటువంటి మొట్టమొదటి మహిళ. ఈమె చూసుకున్నట్లయితే ఇక్కడ ఈమె లక్నోలో కళాబిందాన్ అనేటువంటి నాయకురాలు. ఈమె కథక్కి సంబంధించినటువంటి విద్వాంసురాలు. ఈమె ప్రముఖ కూచిపూడి మరియు భరతనాట్య కళాకారిణి. అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఒకసారి ఇచ్చిన భారత రాష్ట్రపతి పదవిని ఆమె తిరస్కరించింది అని ఒక నమ్మకం ఉంది. వీటిలో ఏది సరైనటువంటిది కానిది ఏంటంటే ఈమె లక్నోకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈమె టార్చ్ బేరర్ అని పిలుస్తారు. ఈమెకి ప్రముఖ నాయకురాలు కల్కా బిందాన్ అనే ఒక సంఘానికి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆమె కథక్ విద్వాంసరాలు రాంగ్. ఆమె కూచిపూడి భరతనాట్య కళాకారిణి. ఆమెకి రాష్ట్రపతి పదవి మొరార్జీ దేశాయ్ గారు ఆఫర్ చేసినా సరే ఆమె తిరస్కరించింది. అది కరెక్టే. సో ఇది ఈమె మనకు ఎవరైతే మల్లికా సారాభాయ్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బీర్జు మహారాజ్ ఇక్కడ ఇచ్చినటువంటి నృత్య రూపకాలకు చెందినటువంటి వ్యక్తి విద్వాంసుడు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మోహిని అట్టం, మణిపురి, కథకళి, కథక్. మరి దీంట్లో ఆయన చూసుకున్నట్లయితే మనకి కథక్ యొక్క ఫాదర్ ఆఫ్ కథక్గా చెప్పుకోవచ్చు అనమాట. ఆయన నుంచే ఉద్భవించింది. సో ఆయన డి అనేటువంటిది సరైనటువంటి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కలంకారీ పెయింటింగ్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మీకు ఏది సరైనది? ఈశాన్య భారతదేశంలో వెదురు హస్తకళలతో ఇది తయారు చేసే ఒక డ్రాయింగా, వాయువ్య భారతదేశంలో చేతితో చిత్రించే పట్టు వస్త్రమా, దక్షిణ భారతదేశంలో చేతితో చిత్రించే కాటన్ వస్త్రమా, భారతదేశంలో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో బ్లాక్ పెయింటింగ్తో వేసే ఉన్ని వస్త్రమా? అంటే 3కు రాంగ్. సౌత్ ఇండియాలో నేసేటువంటి ఒక కాటన్ వస్త్రము అంటే మనకి కలంకారీ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కలంకారీ అనేటువంటిది ముఖ్యంగా శ్రీకాళహస్తి మరియు మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నం మరియు శ్రీకాళహస్తి అనేటువంటి ప్రముఖ పట్టణాలలో మనకి ఈ కలంకారీ వస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఈ కలంకారీ వస్త్రాన్ని తయారీకి ఫేమస్ అనమాట ఈ రెండు కూడా. సో కాబట్టి దక్షిణ భారతదేశంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్. అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో తమిళ్ బైబిల్ అంటారు. దేన్ని తమిళ్ బైబిల్ అన్నంత మాత్రం అది క్రిస్టియానిటీకి సంబంధించిందని కాదు. ఇక్కడ తమిళ్ బైబిల్ అనేది తిరుక్కురాల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తమిళ బైబిల్ అని అంటారనమాట. ఇందులో 1300 ద్విపదాలతో 133 అధ్యాయాలతో ఉంటుంది తిరుక్కురాల్ అనేటువంటిది. ఇది తమిళ సంఘం యొక్క గ్రంథము. అంటే తమిళుల యొక్క వే ఆఫ్ లైఫ్ అనేటువంటి దాని గురించి అధ్యయనం చేసేటువంటిది అనమాట ఇక్కడ. ఇక మరొక ముఖ్యమైనటువంటి చూసుకున్నట్లయితే ఇంద్రాణి రెహమాన్ ఏ శాస్త్రీయ నృత్య రూపకానికి చెందినటువంటి డాన్సర్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మరి ఇంద్రాణి రెహమాన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈమె భరతనాట్య కళాకారిణిగా చెప్పుకోవచ్చు. సో ఈమె భరతనాట్యం అన్నిటికీ చెందిందండి. ఇది ఆల్ ది అబోవ్ అన్ని నృత్య రూపకాలకు చెందినటువంటి కళాకారిణి ఈమె ఇంద్రాణి రెహమాన్ అని చెప్పుకోవచ్చు. ఈమె మొదటి యూనివర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి నృత్య రూపకాల్లో యునెస్కోకు చెందినటువంటి జాబితా ఏది ఇక్కడ అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ నృత్య రూపకాన్ని యునెస్కో ఏ నృత్య రూపకాన్ని ఐడెంటిఫై చేసింది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ డి మొడయల్టు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో మరి మొడయట్టు అనేటువంటి నృత్య రూపకాన్ని యునెస్కో జాబితా నమోదు చేసిందనండి. ఇది ఒక ఆచారపరమైనటువంటి కేరళలో భద్రకాళి దేవాలయంలో ప్రదర్శించేటువంటి ఒక నృత్య రూపకం. దీన్ని యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. సో మరి ఇవి ఈ రోజుకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలలో పార్ట్ 1 భారతదేశ కళలు సంస్కృతికి సంబంధించి. సో ఇక మరికొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మరొక క్లాస్లో మనం కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ లైవ్ క్లాసెస్ వస్తాయి. అదేవిధంగా బెస్ట్ కోర్సెస్ అతి తక్కువ ప్రైస్కి ద బెస్ట్ కంటెంట్ ఇచ్చే ఒకే ఒక యాప్ ఆరు షెడ్యూల్ జోన్. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 100% జాబ్ గ్యారంటీ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.
సరైనవే. ఓకే, ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కథకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనది కానిది ఏది? కథక్ అనేటువంటి నృత్య రూపకం ఏదైతే ఉందో ఈ కథక్ నృత్య రూపకం గురించి సరి కానటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేయండి అని మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట. మరి వీటిలో మీకు సరైనటువంటిది ఏంటి అని చూసుకున్నట్లయితే కథక్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు చూసుకుంటే ఇక్కడ ఉత్తర భారతదేశ నృత్య రూపకం కథక్. ఇది ప్రేమ నృత్యం, దీన్ని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. కథక్ అనే పదం కథ నుండి ఉద్భవించింది. ఇది కథను చెప్పే కళ. కదలికలు చీలమండలం నుంచి ధరించే గంటలు మరియు శరీర భాష నుండి స్వీకరించబడిన శైలకృత సంజ్ఞల ద్వారా ఉద్భవించబడినటువంటి క్లిష్టమైన పాదముద్రలతో కూడినటువంటి డ్యాన్స్. అంటే ఇది ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించింది అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్టే. కథక్ అనే పదం కథ చెప్పే కళ, కథకుడు అంటారు ఎవరైతే చెప్తారో వాళ్ళని, దాని నుంచి వచ్చింది, ఇది కరెక్టే. చీలమండలం అంటే కాలుకి చీలమండలం ఏదైతే ఉందో దీని నుంచి ప్రదర్శించేటువంటి కళ అనేటువంటిది కరెక్టే. కానీ దీన్ని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రాంగ్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కథక్ ఎక్కడ ఉద్భవించిందంటే ఉత్తరప్రదేశ్లో ఉద్భవించింది కథక్ హిందూ మరియు ముస్లిం భావాలను కూడా మిళితం చేసే టైప్ ఆఫ్ డ్యాన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆది శంకరాచార్యుడు నిర్మించినటువంటి ఏవైతే మఠాలు ఉన్నాయో ఆ మఠాలని ఇక్కడ గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ మనకి శృంగేరి, ద్వారకా, జోషి కదండి, జ్యోతి మఠం, ప్రయోగ మఠం అని ఇచ్చాడు. ఇక్కడ మరి ఏది సరైనటువంటి ఆప్షన్స్ మనకి ఈయన నిర్మించినటువంటి వాటిలో చూసుకుంటే జ్యోతి మఠ్, ద్వారకా మఠం, పూరి, శృంగేరి ఇవన్నీ కూడా ఈ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కుంభమేళా అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎక్కడ జరగదు అని అడుగుతున్నాడండి. కుంభమేళా ఎక్కడ జరగదు? సో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడండి, హరిద్వార్, వారణాసి, నాసిక్ మరియు ప్రయాగ. మరి వీటిలో కుంభమేళా ఎక్కడ జరగదు అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో నాసిక్లో జరగదు, ఎందుకంటే నాసిక్ గోదావరి కదా. సో నాసిక్లో జరగదు. మరి కుంభమేళా యొక్క ప్రాధాన్యత మనం చూసుకున్నట్లయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందువులు గ్యాదర్ అయ్యేటువంటి ఒక ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు అనమాట. అతిపెద్ద శాంతియుత మతపరమైన సమావేశం. నాట్ ఓన్లీ హిందూస్కి, ప్రపంచంలోనే అతిపెద్ద మత సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే కుంభమేళాలో జరుగుతుంది. ఈ కుంభమేళాలో మనం చూసుకుంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. 4 పవిత్ర నగరాలు భారతదేశంలో, ఒకటి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని. ఈ మూడిట్లో కూడా మనకి ఈ 3 ప్లస్ మనకి ఏదైతే వారణాసి ఏవైతే ఉన్నాయో వీటిలో వరుసగా 4 సంవత్సరాలు, 1 సంవత్సరం తర్వాత ఒకటి రొటేట్ జరుగుతుంటుంది అనమాట. కానీ నాసిక్ అనేటువంటిది ఉండదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈస్ట్ రాఫెల్ అని ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ఎవరిని పిలుస్తారు? ఈస్ట్ రాఫెల్ అనేటువంటి వారు ఇక్కడ ఎవరిని పిలుస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. అంటే రాఫెల్ ఆఫ్ ఈస్ట్ అని ఎవరిని పిలుస్తారంటే, ఈస్ట్ అంటే రాఫెల్ అంటే ఎవరంటే మనకి వెస్టర్న్ కంట్రీస్లో అక్కడ చిత్రకారుడు రాఫెల్. మరి ఈస్ట్లో అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి చిత్రకారుడిగా మనకి రాజా రవివర్మని చెప్తారనమాట. రాజా రవివర్మ అంటే ప్రస్తుతం మనం మొక్కేటువంటి దేవుని యొక్క పటాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా రూపొందించినది ఈయనే. కాబట్టి ఈయన్ని ఈస్ట్ ఆఫ్ రాఫెల్ అని మనకి రాఫెల్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే కేరళ ప్రజలు అంటే మనకి సంక్రాంతి ఎట్లా జరుపుకుంటామో కేరళలో అంత ఫేమస్ ఫెస్టివల్ వాళ్ళకి ఏంటి అంటే మనకి ఓనం కనుక వచ్చినట్లయితే కేరళ యొక్క జీడిపి పెరిగిపోతుంది అనమాట ఆ పర్టికులర్ పీరియడ్లో. సో మరి ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండగ ఓనం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క 4 అంశాలతో దేనికి సంబంధించింది ఓనం అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఒకటి మహిషాసురుణ్ణి దుర్గాదేవి చంపడం, మహాబలి అనేటువంటి సిచ్యువేషన్, రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగా చేస్తారు, శివుడి మీద భక్తితో ఈ ఓనం సెలబ్రేట్ చేస్తారు అని ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో మీరు సరైనటువంటి ఆన్సర్ని గుర్తించండి. మీకు తెలిస్తే ఇమీడియట్గా టైప్ చేయండి, కామెంట్ చేయండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ మహాబలి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి ఎందుకు మహాబలి ఏంటంటే వివరాలు చూసుకున్నట్లయితే పురాణ చక్రవర్తి అయినటువంటి మహాబలి ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణువు యొక్క వామన అవతారం. మహాబలి అంటే మనకి బలి చక్రవర్తి అంటాం. బలి చక్రవర్తిని వామన రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి కిందకి తొక్కినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో ఆ సందర్భానికి ప్రతీకగా కేరళ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మలయాళీ ప్రజలు
ఒక వార్షిక పండగగా దాన్ని గుర్తించి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మహాబలి అంటే బలి చక్రవర్తి యొక్క బలి, అది మహాబలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రముఖ డ్యాన్సర్ అయినటువంటి మల్లికా సారాభాయ్ గురించి ఇక్కడ మీకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మరి 4 స్టేట్మెంట్స్లో మీరు ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అనుకుంటున్నారో ఐడెంటిఫై చేయండి. అసలు మల్లికా సారాభాయ్ అంటే ఎవరంటే భారతదేశం నుంచి మొట్టమొదటి మిస్ ప్రపంచంలో అందాల పోటీలకు వెళ్ళి విశ్వసుందరిగా గెలిచినటువంటి మొట్టమొదటి మహిళ. ఈమె చూసుకున్నట్లయితే ఇక్కడ ఈమె లక్నోలో కళాబిందాన్ అనేటువంటి నాయకురాలు. ఈమె కథక్కి సంబంధించినటువంటి విద్వాంసురాలు. ఈమె ప్రముఖ కూచిపూడి మరియు భరతనాట్య కళాకారిణి. అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఒకసారి ఇచ్చిన భారత రాష్ట్రపతి పదవిని ఆమె తిరస్కరించింది అని ఒక నమ్మకం ఉంది. వీటిలో ఏది సరైనటువంటిది కానిది ఏంటంటే ఈమె లక్నోకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈమె టార్చ్ బేరర్ అని పిలుస్తారు. ఈమెకి ప్రముఖ నాయకురాలు కల్కా బిందాన్ అనే ఒక సంఘానికి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆమె కథక్ విద్వాంసరాలు రాంగ్. ఆమె కూచిపూడి భరతనాట్య కళాకారిణి. ఆమెకి రాష్ట్రపతి పదవి మొరార్జీ దేశాయ్ గారు ఆఫర్ చేసినా సరే ఆమె తిరస్కరించింది, అది కరెక్టే. సో ఇది ఈమె మనకు ఎవరైతే మల్లికా సారాభాయ్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బీర్జు మహారాజ్ ఇక్కడ ఇచ్చినటువంటి నృత్య రూపకాలకు చెందినటువంటి వ్యక్తి, విద్వాంసుడు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మోహిని అట్టం, మణిపురి, కథకళి, కథక్. మరి దీంట్లో ఆయన చూసుకున్నట్లయితే మనకి కథక్ యొక్క ఫాదర్ ఆఫ్ కథక్గా చెప్పుకోవచ్చు అనమాట. ఆయన నుంచే ఉద్భవించింది. సో ఆయన డి అనేటువంటిది సరైనటువంటి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కలంకారీ పెయింటింగ్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మీకు ఏది సరైనది? ఈశాన్య భారతదేశంలో వెదురు హస్తకళలతో ఇది తయారు చేసే ఒక డ్రాయింగా, వాయువ్య భారతదేశంలో చేతితో చిత్రించే పట్టు వస్త్రమా, దక్షిణ భారతదేశంలో చేతితో చిత్రించే కాటన్ వస్త్రమా, భారతదేశంలో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో బ్లాక్ పెయింటింగ్తో వేసే ఉన్ని వస్త్రమా? అంటే 3కు రాంగ్. సౌత్ ఇండియాలో నేసేటువంటి ఒక కాటన్ వస్త్రము అంటే మనకి కలంకారీ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కలంకారీ అనేటువంటిది ముఖ్యంగా శ్రీకాళహస్తి మరియు మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నం మరియు శ్రీకాళహస్తి అనేటువంటి ప్రముఖ పట్టణాలలో మనకి ఈ కలంకారీ వస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఈ కలంకారీ వస్త్రాన్ని తయారీకి ఫేమస్ అనమాట ఈ రెండు కూడా. సో కాబట్టి దక్షిణ భారతదేశంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్, అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో తమిళ్ బైబిల్ అంటారు. దేన్ని తమిళ్ బైబిల్ అన్నంత మాత్రం అది క్రిస్టియానిటీకి సంబంధించిందని కాదు. ఇక్కడ తమిళ్ బైబిల్ అనేది తిరుక్కురాల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తమిళ బైబిల్ అని అంటారనమాట. ఇందులో 1300 ద్విపదాలతో 133 అధ్యాయాలతో ఉంటుంది తిరుక్కురాల్ అనేటువంటిది. ఇది తమిళ సంఘం యొక్క గ్రంథము, అంటే తమిళుల యొక్క వే ఆఫ్ లైఫ్ అనేటువంటి దాని గురించి అధ్యయనం చేసేటువంటిది అనమాట ఇక్కడ. ఇక మరొక ముఖ్యమైనటువంటి చూసుకున్నట్లయితే ఇంద్రాణి రెహమాన్ ఏ శాస్త్రీయ నృత్య రూపకానికి చెందినటువంటి డాన్సర్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మరి ఇంద్రాణి రెహమాన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈమె భరతనాట్య కళాకారిణిగా చెప్పుకోవచ్చు. సో ఈమె భరతనాట్యం అన్నిటికీ చెందిందండి. ఇది ఆల్ ది అబోవ్ అన్ని నృత్య రూపకాలకు చెందినటువంటి కళాకారిణి ఈమె ఇంద్రాణి రెహమాన్ అని చెప్పుకోవచ్చు. ఈమె మొదటి యూనివర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి నృత్య రూపకాల్లో యునెస్కోకు చెందినటువంటి జాబితా ఏది ఇక్కడ అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ నృత్య రూపకాన్ని యునెస్కో ఏ నృత్య రూపకాన్ని ఐడెంటిఫై చేసింది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ డి మొడయల్టు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో మరి మొడయట్టు అనేటువంటి నృత్య రూపకాన్ని యునెస్కో జాబితా నమోదు చేసిందనండి. ఇది ఒక ఆచారపరమైనటువంటి కేరళలో భద్రకాళి దేవాలయంలో ప్రదర్శించేటువంటి ఒక నృత్య రూపకం. దీన్ని యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. సో మరి ఇవి ఈ రోజుకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలలో పార్ట్ 1 భారతదేశ కళలు సంస్కృతికి సంబంధించి. సో ఇక మరికొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మరొక క్లాస్లో మనం కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ లైవ్ క్లాసెస్ వస్తాయి. అదేవిధంగా బెస్ట్ కోర్సెస్ అతి తక్కువ ప్రైస్కి ద బెస్ట్ కంటెంట్ ఇచ్చే ఒకే ఒక యాప్ ఆరు షెడ్యూల్ జోన్.
అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 100% జాబ్ గ్యారంటీ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.